హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లో ఆర్సీబీ అయితే విజయం సాధించింది భయ్యా. అయితే ఈ మ్యాచ్ గురించి కొన్ని డిస్కషన్ అయితే చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ లో ఉన్న కొన్ని వీడియోస్ అయితే చూడండి భయ్యా. వీడియో నచ్చితే పక్కా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇది చూసామమ్మా, 1 కాదు 2 కాదు 3 కాదు, ఏకంగా 16 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ సిఎస్కే ని చపాక్ లో ఓడించింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఆర్సీబీ బ్యాటింగ్ చేసి 196 స్కోర్ అయితే కొట్టింది. అలాగే సిఎస్కే 148 స్కోర్ అయితే కొట్టింది. రాయల్ ఛాలెంజర్ బెంగళూరు 50 రన్స్ తేడాతో విజయం అయితే సాధించింది భయ్యా. ఫిల్ షాట్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ అయితే ఇచ్చి పడేశారు భయ్యా. సాల్ట్ 60 బాల్లో 32 స్కోర్ అయితే కొట్టాడు. అలాగే విరాట్ కోహ్లీ కూడా 30 బాల్స్ లో 31 అయితే స్కోర్ కొట్టాడు. మతీషా పతిరానా బౌలింగ్ లో విరాట్ కోహ్లీకి హెడ్ కి అయితే తాకింది భయ్యా. దాని తర్వాత విరాట్ కోహ్లీ ఒక 6 2 4 అయితే కొట్టాడు. అలాగే పటిదార్ కూడా సిక్సర్ లో వర్షం అనేది కురిపించాడు భయ్యా. ఇంకా ఆర్సీబీ బ్యాటర్స్ అయితే 2-3 అయితే బాగానే ఆడారు. దీని తర్వాత సిఎస్కే బ్యాటింగ్ అయితే వచ్చింది. సిఎస్కే ఓపెనింగ్ త్రిపాఠి అవుట్, దాని తర్వాత రుతురాజ్ గైక్వాడ్ డక్అవుట్. దీని తర్వాత మ్యాచ్ అయితే రచిన్ రవీంద్ర మెల్లమెల్లగా తీసుకుపోయాడు భయ్యా. సిఎస్కే పవర్ ప్లే లో 30 రన్స్ మాత్రమే కొట్టారు. దీని తర్వాత దూబే అయితే వచ్చాడు. దూబే ఒక 2-3 సిక్సర్లు అయితే కొట్టాడు. దీని తర్వాత శాంట్నర్, అశ్విన్ ఇద్దరు అవుట్ అయ్యారు. ఇంకేముంది భయ్యా, మ్యాచ్ మొత్తం చేజారిపోయింది. అశ్విన్ తర్వాత వచ్చాడయ్యా. బాబా క్రౌడ్ మొత్తం అరాచకం అంతే. మెయిన్ గా తలా ఎంట్రీ అరాచకం అని చెప్పాలి. సిఎస్కే ఫ్యాన్స్ మాత్రం మ్యాచ్ ఓడిపోతే ఓడిపోయినాం కానీ తలా ధోని సిక్సర్లు బాదుడు చేసాను కదా, అదే చాలు అంటున్నారు భయ్యా. ఈ వయసులో కూడా ఆ సిక్సర్లో మోత ఏ మాత్రం తగ్గలేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమా. అండ్ అలాగే ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే రెడ్ డాట్ కామెంట్ చేయండి భయ్యా. అండ్ అలాగే సిఎస్కే ఫ్యాన్స్ కూడా ఎల్లో హార్ట్ అయితే కామెంట్ చేయండి. చూద్దాం ఏ టీమ్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.